నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ మరోసారి వివాదం రగులుతుంది. సెక్రటేరియట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గతంలో తెలంగాణ తల్లి విగ్రహం కేసీఆర్ కుమార్తె కవితను పోలి ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పాలనకు చిహ్నంగా, దొరల అహంకారానికి గుర్తుగా ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్పులు చేర్పులతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం పేదరికానికి చిహ్నంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సెక్రటేరియట్లో ఏర్పాటు చేసింది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కాంగ్రెస్ తల్లి విగ్రహం అంటున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చరిత్ర క్షమించదంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా మరోసారి తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ వివాదం నడుస్తోంది. ఇంతకు తెలంగాణ తల్లి ఎలా ఉండాలని నిర్ణయించేది ఎవరు? ఎవరికి నచ్చినట్లు వారు మార్చుకోవచ్చా? విగ్రహాల చుట్టూ నడుస్తున్న వివాదం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయా? ఇదే అంశం గురించి వాటి మిడ్ డే డిబేట్లో మనం చర్చిద్దాం. ఇక్కడ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ బొమ్మర రామ్మూర్తి గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ పాపారావు గారు. సార్ నమస్తే అండి. అండ్ అలాగే మనతో పాటు డాక్టర్ మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ షో. సార్ పాపారావు గారు నమస్తే అండి. నమస్తే సార్, సోనియా గాంధీ పుట్టినరోజు, ఏడాది పాలన, కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవాలు అండ్ విగ్రహావిష్కరణ, సో బిగ్ డే, బిగ్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సరే, అది డిసెంబర్ 9 సోనియా గాంధీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరు అభ్యంతరం లేదు. కానీ సోనియా గాంధీ పుట్టినరోజు రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తారనేది మరి ఏ పోలికలతో మారుస్తారనే దగ్గర సోనియా గాంధీ పోలికలతోనే మారుస్తారా? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీరు ఎలా ఉందంటే, ఆయన హైదరాబాద్లో తెలంగాణలో ఏమీ చేయకపోయినా పర్లేదు, హైకమాండ్ ఒకదాన్ని ప్లీజ్ చేస్తే చాలా అన్నట్లుగా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆఖరికి ఆ హైకమాండ్ కూడా ఆయన ప్లీజ్ చేయగలిగిన స్థితి లేదనేది ఈ మధ్యకాలంలో అర్థమవుతుంది. ఆయన ఈ మధ్యకాలంలో ఢిల్లీ వెళ్ళిన చాలాసార్లు ఆయనకి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఆయన పరిపాలన అనేది కాంగ్రెస్ పార్టీ మళ్ళోసారి లెగవకుండా శాశ్వతంగా సమాధి చేసే పరిస్థితి వస్తున్న విధంగా తయారవుతుంది అన్నది కనపడుతుంది. కాబట్టి బహుశా రాహుల్ గాంధీకి అది గాయమైంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి గత నుంచి వస్తున్న ఆరోపణలు ఏంటంటే ఈయన మీద, రేవంత్ రెడ్డి మీద కానీ, పై హైకమాండ్ మీద కానీ, ఈయన ఇక్కడి నుంచి సూట్ కేసులు తీసుకెళ్తున్నాడు, ఈ డబ్బులతోనే మహారాష్ట్రలోనూ ఇంకెక్కడో ఎన్నికల్లో పోటీ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు అనేది, ఆ సూట్ కేసుల కోసమే చూసి చూడనట్లు ఊరుకున్నారనేది. సరే, ఏదేమైనా రాజకీయాల్లో యూజ్ అండ్ త్రో లేకపోతే కన్వీనియన్స్, యూటిలిటేరియనిజం చాలా సాధారణంగా ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డితో అవసరం తీరిపోయిన తర్వాత బహుశా ఇప్పుడు అవసరం ఎన్నికలు కూడా అయిపోయింది, తొందరలో ఇంకేం ఎన్నికలు లేవు రాష్ట్రాలు, బహుశా తెలంగాణ వరకు మళ్ళీ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి పట్ల సీతకన్ను వేసి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారని, ఇదే నేపథ్యంలో మళ్ళీ వచ్చినటువంటి తెలుగు తల్లి ఆవిష్కరణ రేపు పొద్దున 9వ తారీఖున జరగబోయేది బహుశా మళ్ళీ హైకమాండ్ ని ప్లీజ్ చేయటం. ఎందుకంటే ఆయనకి తెలిసింది ఒకటే, మామూలు సాదా సీదా వ్యక్తి, వ్యవస్థలో కూరుకుపోయిన వ్యక్తి, అందులో ఫ్యూడల్ వ్యక్తి. కేసీఆర్ పదే పదే ఆయన దొరంటున్నాడు, కానీ ఆయన ఫ్యూడలిజం అనేది ఆయన చాలాసార్లు రెడ్లు అనేది చాలాసార్లు చెప్పటం, రెడ్లే ఎక్కువ ఈ దేశంలో, లేకపోతే రెడ్లు లేకుండా ఏ పార్టీ మధ్యాలు, ఇట్లాంటివన్నీ ఫ్యూడల్ అయ్యే. కేసీఆర్ ఎప్పుడు వెలమల గురించి మాట్లాడుకోవాలి. నాకు తెలిసి అయితే కేసీఆర్ ఏ రోజు వెలమలు అని చెప్పలే. కాకపోతే వెలమలకి జనరల్ గా దొరలనేది చరిత్రలో వెలమ దొరలు అనేది పేరు ఉంది కాబట్టి ఆయన దొరాని ఈయన విక్రించి ఆయన అవమానించి చేయగలిగాడు. కానీ ఈయన మాత్రం ఖచ్చితంగా నేను రెడ్లు అనేది ఆ స్టీఫెన్సన్ తో చూపిస్తున్నారు, నోట్లో దొరికినప్పుడు చెప్పింది అదే. తర్వాత ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో రెడ్ల సమావేశానికి వెళ్ళినప్పుడు కూడా అన్ని పార్టీల్లో రెడ్లే ఉండాలి. అప్పటి అది చాలా దురదృష్టకరమైన సందర్భం. ఈ రోజు ఏంటంటే జరుగుతున్న దానిలో బహుశా పార్టీని మళ్ళీ తిరిగి సేవ్ చేసుకోవడం కోసం ఇంత అవసరం తీరిపోయింది. కాబట్టి సూట్ కేసులు అవసరం అనుకోవాలి, మనం ఇట్లా చేస్తున్నారు అనుకోవాలి. కాకపోతే ఏంటంటే ఆయన ఈ చివరి ప్రయత్నంగా ఆయన తెలిసినటువంటి చాలా పరిమితమైనటువంటి నాలెడ్జ్, రేవంత్ రెడ్డి గారికి కూడా ఫ్యూడల్ పరిమితులు, దానిలో కూడా పెద్దగా చదువు జ్ఞానం సంపాదించుకుంది, ప్రాపంచిక జ్ఞానం తక్కువ పరిస్థితి ఉంది. ఉపస్థ మండూకం లాగా ఆలోచనలు ఉన్నాయి, ఎంతకైనా పరిమితంగా ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి మీకు వస్తున్నది ఏంటంటే అంతిమంగా మీకు సోనియా గాంధీ రూపురేఖల్లో ఏమైనా పెడతారా ఆయన? ఇప్పుడు అందరికి అదే డౌట్ వస్తుంది సార్, ఎందుకంటే అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటులో కవిత పోలికలతో ఉంది అని అంటున్నారు కదా, మరి ఇప్పుడు అలా చూసుకుంటే ఇప్పుడు ఈ విగ్రహంలో కూడా సోనియా గాంధీ ఉందేమో అన్న అనుమానం కూడా వస్తుంది కదా.
ఇప్పుడు కవిత పోలికలతో పెట్టాలంటే కిరీటం పెట్టి సరే ఇక ఇప్పుడు ఎన్టీ రామారావు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలన్నీ ఎన్టీ రామారావు పోలికలో ఉన్నాయని చెబుతుంటారు. చాలా వాటిల్లో ఎన్టీఆర్ ఫీచర్స్ కనపడతాయి. ప్రధానికి జవాబు చెప్పలేరు. సరే ఏదైనా కానీ నేను కవిత ఫీచర్స్ తో ఉంటే మార్చండి కానీ కిరీటం తీసేస్తాను ఆవేదో రాజరికం లాగా ఉంది. అసలు ఒకటి ఇక్కడ సమస్య ఏంటంటే రాజరికం అనేది పోయింది. రాజరికాన్ని ఎవరు కోరుకోవట్రలా, రాజరికాన్ని ప్రజలు కోరుకోవట్రలా. ఓటు ఒక్క మనిషికి ఒకటే ఓటు, రాజులు ఎవరు ఎక్కువ కాదు, ప్రజలు ఎన్నుకుంటేనే ఎవరైనా పరమాత్ముడు అనేది వచ్చింది. వచ్చిన తర్వాత కాకపోతే ఏంటంటే మనందరికీ ఉంది మనుషుల్ని మనం ఆ మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా పాట రాజు అయ్యా మహారాజు అయ్యా అనే పాట రాజశేఖర్. అంటే రాజు అయ్యా అంటే రాజు అని కాదు అక్కడ. రాజు అనేది ఒక అంటే మా అందరిలోకి ఎక్కువ నువ్వు మా అందరికంటే గొప్పవాడి కాబట్టి మమ్మల్ని ఇంత గొప్పగా ఆదరించగలిగావు అనేది రాజు అయ్యా మహారాజు అయ్యా అంటారు. దాన్ని ఎవరు తప్పట్రు అట్లాంటి. కానీ తెలంగాణ తల్లికి విగ్రహం వద్దంటే విగ్రహాన్ని ఎలా కోరుకుంటారు ప్రజలు? ఒక మా అందరికంటే మూర్తిభవించినటువంటి అత్యున్నతమైనటువంటి తెలంగాణ లక్షణాలు కలిగినటువంటి ఒక విగ్రహం ప్రతిమగా అమూర్త భావనగా ఉండాలి తెలంగాణ విగ్రహం అనేది కోరుకుంటారు ప్రజలు. మరి అట్లాంటి వాళ్ళని సాదాసీదా జనాల్లో కలిపేస్తారు. అందులో కూడా తెలంగాణ పేదరికాన్ని ప్రతిబింబించే విధంగా, తెలంగాణ గతంలోని కష్టాలు ఎక్కువ ప్రతిబింబించే విధంగా పెడతానంటే అది ఎట్లా అవమానంగా ఉంటుంది చూడండి మీరు. అందుకని ఏంటంటే తెలంగాణ తల్లి ఒక మహోన్నతమైనటువంటి మోడల్ గా ఏదైతే ప్రజలందరూ యాస్పైర్ అవ్వాల్సినటువంటి, ప్రజలందరూ ఒక నమూనాగా మా తెలంగాణ అంటే ఇది అని చెప్పుకునేది. అది రాజరికం గుర్తు కాదు. కిరీటం అనేది ఎక్కడ భారతమాత కూడా కిరీటం ఉంటుంది. మరి నెహ్రూ గారు ఏమి రాజరిక వారసత్వం కాదు. ఆయన చాలా లిబరల్, సెక్యులర్, డెమోక్రటిక్ వారసత్వం ఉన్నవాడు నెహ్రూ. మరి ఆయన భారతమాత అంటే ఆ రోజు మరి భారతమాత బీజేపీ వాళ్ళ సొంతమే కాదు. భారతమాత అనేది ఒక జనరల్ ప్రతిమ అనేది ఒకటి ఉంది. ఆమె కూడా కిరీటం ఉంది. ఇప్పుడు ఈయన కిరీటం ప్రత్యేకంగా తీసేస్తానని వెనక ఈయన రాజరిక వ్యతిరేకత, ఈయన ఫ్యూడల్ వ్యతిరేకత ఏం లేదు. అచ్చంగా ఫ్యూడల్ ఈయనే. కాబట్టి ఈయన వ్యక్తిగతంగా కేసీఆర్ మీద తప్పితే రాజరికం మీద కాదు. రైట్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. డిసెంబర్ 9 బిగ్ డేగా సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. దీనికోసం యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆసక్తికి ఎదురు చూస్తోంది. లక్షలాది మంది ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమం చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ ఈవెంట్గా నిర్వహించబోతున్నారు. మరి ఏంటి, మీకు ఇది పెద్ద సవాలే కదా? నమస్తే అండి. సౌందర్య ప్రజాని గారికి, అదేవిధంగా యాంకర్ గారికి, అక్కడ ఉన్న ప్యానల్ వాళ్ళకు కూడా. ఇప్పుడు ఒక్కటండి, చాలా స్పష్టంగా మీరు గమనించినట్లయితే తెలంగాణ తల్లి విగ్రహంలో ఖచ్చితంగా కవిత గారి పోలికలు ఉన్నాయి, అందరికీ అర్థము. స్పష్టంగా గమనించాలి. అంటే ఇంటర్నల్ గా సరే పాపారావు గారు ఆయన చాలా కేసీఆర్ అభిమాని అని నాకు తెలుసు. సరే సార్ ఆయన వర్షాలు ఆయన చెప్పుకొచ్చారు, నేనే కాదంటే ఎవరి అభిప్రాయాలు చెప్పేసి వచ్చింది డెమోక్రసీలో. ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకోటి ఏంటంటే రాజరికానికి కొన్ని చిన్నాలు ఉండొద్దు అనేది. ఆ రోజులలో నెహ్రూ గారు పెట్టిన దానికి మళ్ళీ ఇప్పుడు పెట్టాలంటే అది కంపారిజన్ కాదు. ఏమంటున్నారంటే నేను ఈ రోజులలో తయారు చేస్తున్నాను కాబట్టి ఈ ప్రజలకు అనుగుణంగా, ఈ సమాజానికి నేటివిటీకి అనుగుణంగా ఒకటి తయారు చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ ఒక అంచనాకు వచ్చి ఈ విధంగా తయారు చేయడం జరిగింది. ఆ తెలంగాణ ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ తల్లికి ఎక్కడ కూడా లేటెస్ట్ గా పెట్టబోయే తెలంగాణ తల్లికి ఎక్కడ కూడా సోనియా గాంధీ పోలికలు కానీ ఇంకెవరి పోలికలు కూడా లేవు. అంటే తెలంగాణ సమాజం యొక్క బడుగు బలైన వర్గాల యొక్క ఆశలు, ఆకాంక్షలు ఉట్టిపడేలాగా ఒక విగ్రహం ఉండాలి తప్ప ఒక రాజరిక పోగొడలాగా ఉండదు అనేది కాంగ్రెస్ పార్టీ తన ఉద్దేశం. ఎస్పెషల్లీ అలా కూడా కవితా పోలికలు ఉన్నాయి కాబట్టి అట్లాంటి మనం ఎంటర్టైన్మెంట్ చేయొద్దు. వచ్చిన తర్వాత ప్రజల యొక్క విగ్రహాన్ని ఎవరైనా ఓన్ చేసుకున్నట్టు ఉండాలి. భారతమాత ఎట్లా ఇవాళ ఎట్లా చూసినప్పుడు తెలంగాణ తల్లి మా తల్లి అనే ఫీలింగ్ అందరికి వచ్చేటట్టు ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టింది తప్ప ఇలా ఎవరో కానీ వేరే రకంగా ఎట్లాంటి ఉద్దేశాలు లేవు. అట్లాంటి ఫీలింగ్ రావద్దు ప్రజల్లోకి. ప్రజలు ఏంటంటే అందరూ ఓన్ చేసుకోవాలని చెప్పేసి పెట్టదు చాలా స్పష్టంగా. ఇది దీనికి ఇప్పుడు ఇందాక పాపారావు గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారు అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు మేధావి కాదు అని. ఇక్కడ మేధావితనం గురించి కాదు, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ గురించి చర్చ. ఇక్కడ మేధావితనం చాలా మంది మేధావులు ఉన్నారు. మేధావులు ఉండడం అనేది ఏంటంటే ఈ మేధావులు ఈ సమాజానికి సూచనలు సలహాలు ఇస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా స్వీకరించుంది. నిన్న కూడా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే కేసీఆర్ గారు మీరు రండి, అసెంబ్లీకి రండి, మీ సూచనలు సలహాలు ఇవ్వండి, ఖచ్చితంగా మీ గవర్నమెంట్ ఇస్తాము, మీ సలహాలు స్వీకరిస్తాం చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇలా పాపారావు గారు లాంటి మేధావులు కూడా సలహాలు సూచనలు ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. ఈ తెలంగాణ పౌరులు కాదు మన భారతదేశంలో కూడా ఇస్తే ఏదైనా తెలంగాణ సమాజానికి ఉపయోగపడితే ఖచ్చితంగా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు సిద్ధంగానే ఉంది. ఇక్కడ మేము ఎవరిని కాదని లేదు. ఇలా కేసీఆర్ లాగా రాజరిక పోగొడలు పోయి నేను చేసిందే చట్టం, నేను చెప్పిందే న్యాయ ఉద్దేశం ఇక్కడ ఎక్కడా లేదు. కేసీఆర్ గారు ఆయన బయటకు ఏం చెప్పినా ఆయన చేసింది మొత్తం దొరతనం రాజరికమే కదా. పాపారావు గారు దాన్ని వేరే రకంగా ఇంటర్ప్రిటేషన్ చేశారు కానీ ఆయన చేసిందంతా అదే కదండి. ఇలా 10 సంవత్సరాల పాటు గడిల పాన దొరల పాన లాగా చేశారు కదా. ఇలా 1 year నుంచి ఎప్పుడు అసెంబ్లీకి రావడానికి ఇష్టపడట్లేదు. అంటే ఒక రైతు బిడ్డ ఇలా రాజ్యాన్ని చూడలేకపోతుండు, ఉంటే ఆయనే ఉండాలి కుర్చీ మీద, వేరే వాళ్ళు ఉంటే చూడలేకపోతుండు. ఇలా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి పాపారావు గారు. మీరు కూడా ఇంటలెక్చువల్స్, ఎందుకంటే మనము ఇంటలెక్చువల్స్ అన్నప్పుడు ఏంటంటే కొద్దిగా సామాజిక ప్రాపంచిక విషయాలు మనం చాలా స్పష్టంగా చెప్పాల్సిన కూడా అవసరం ఉంది. మన ఇంటర్ప్రిటేషన్ కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే ఏంటంటే
తొందరగా ప్రజానీకానికి కూడా తప్పుడు సందేశం వెళ్ళిపోతుంది. ఇంకా కేసీఆర్ ఎవరన్నా దొరకడం లేదు అని అంటారా? నేను అయితే శ్రీనివాస్ గారు, ఓకే మీరు ఇప్పుడు మారుస్తున్నారు, బట్ దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒక ఫోటో కానీ అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎందుకు ఏది కూడా బయట ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు? ఇస్తే ఏంటి ప్రాబ్లం? అంటే ఇవన్నీ దాదాపు కదా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ సలహాలు సూచనలు దానికి సంబంధించిన విగ్రహాలు రూపశిల్పులు అన్ని తీసుకొని చేసింది మేడం. ఒకటి రేవంత్ రెడ్డి గారు కూర్చొని తయారు చేసింది అది. యాక్చువల్ ఆ రోజు కేసీఆర్ గారు తయారు చేసినప్పుడు ఏంటంటే ఆయన ఆచారకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా పక్కన ఉన్న వాళ్ళు సలహాలు ఇవ్వంటే ఎట్లా ఇచ్చేవాళ్ళంటే కేసీఆర్ గారికి ఆయన మనసులో ఏముందో, ఆయన మదిలో ఏముందో ఆయన మనసులో ఎరిగి ఆయన మనసు విధంగా అనుకూలంగా సలహాలు ఇచ్చేవాళ్ళు. ఇవాళ అట్లా కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛేత పార్టీ, అందరూ కూడా సలహాలు సూచనలు ఇవ్వడానికి దీంట్లో అవకాశం ఉంటుంది. ఆ లెక్క ప్రకారం ఇప్పుడు తయారు చేయడం జరిగింది. అంటే ప్రజల యొక్క ఆశలకు ఆకాంక్షలకు వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని ఆలోచనతో చేశారు. ఆ రోజు కూడా నేను మన సెక్రటరియట్ ఆ ప్లేస్ కూడా నరేంద్ర రెడ్డి గారితో నేను కూడా పరిశీలించిన. ఎందుకంటే సెక్రటరియట్ లో పెడుతుందంటే అది ఒక మన తెలంగాణకి సంబంధించింది కాబట్టి అక్కడ ఉంటే అందరూ చూస్తారు. అది మనం ఉండాలని చెప్పేసి పెట్టింది తప్ప కేసీఆర్ వాళ్ళ అమ్మాయిలా ఉండాలి, కవిత గారిలాగా ఉండాలనో లేకపోతే ఇంకోరిలాగా ఉండాలని కాకుండా ఇది తెలంగాణ తల్లి విగ్రహం అంటే తెలంగాణ తల్లి విగ్రహం లాగానే ఉండాలని పెట్టింది. దీంట్లో ఎలాంటి ఇంటర్ప్రిటేషన్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అయితే ఏమి లేదని నేను అనుకుంటున్నాను. మీరు ఏంటంటే కేటీఆర్ గారు కానీ కోడిగుడ్డు మీద ఈగలు పీకడం ప్రధానమంటే ఆయన పెట్టింది ఒకని కదా, మార్చొద్దా? భారత రాజ్యాంగాన్ని 106 సార్లు మార్చారు. అంటే మనం ఆ రోజు రాసిన వాళ్ళని తప్పుడు పడతామండి? మనం కొన్ని అనుకూలంగా పరిస్థితులకు అనుకూలంగా చేయాలి. ఆయన కేసీఆర్ గారు చేయలేదు కాబట్టి వాళ్ళ ఆ పని మేము చేస్తున్నాం. ఆయన అనుకూలంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా అహంభావానికి దొరకనని ఆయన పెట్టుకున్నాం. మాకు అది కాదు కావాల్సిన తెలంగాణలో 4 కోట్ల ప్రజానికం యొక్క ఆశలు కానీ మొత్తాన్ని కూడా రిఫ్లెక్షన్ అయ్యేటట్టు విధంగా ఉండాలి కాబట్టి ఈ విధంగా తయారు చేసి పెట్టాలని అనుకుంటున్నాను. ఇక్కడ సోనియా గాంధీ గారిని పిలవడం ఏంటంటే సోనియా గాంధీ గారిని పిలవడం ఎలక్షన్లకు ఎలాంటి సంబంధం లేదు. పాపరావు గారు ఇట్లా ఆల్రెడీ ఎప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ మార్చిలు ఉంటాయి. ఎన్నికలు తెలంగాణలో భారతదేశంలో ఎప్పుడు ఏదో మూల జరుగుతూ ఉంటున్నాయి. మనం చూస్తున్నాము మేడం, ప్రతి చోట ఏదో విధంగా ఎన్నికలు జరుగుతుంటాయి. భారతదేశం ఏదో ఒక రాష్ట్రాల బై ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్ ఏదో జరుగుతున్నాయి. దానికి దీనికి ఏం సంబంధం? ఇది ఎప్పుడో సోనియా గాంధీ గారు వస్తారని ఎప్పుడో డిసైడ్ అయింది 9వ తారీఖు రావాలి. కానీ మీరు చాలా ఈవెంట్స్ చేశారు, చాలా విగ్రహావిష్కరణలో లేకపోతే ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంతవరకు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ అటెండ్ అయిన దాఖలాలు ఇంతవరకు కనిపించలేదు. మరి ఈ కార్యక్రమానికన్నా అటెండ్ అవుతున్నారా? ఎందుకంటే ఆ రోజు ఆవిడ పుట్టినరోజు కూడా. ఒకటి మేడం, రమ్మని చెప్పడం హైకమాండ్ ఆదేశించలేదు కదా మేడం, అభ్యర్థించడమే. హైకమాండ్ అంటే హైకమాండ్ పేరులోనే హైకమాండ్ అని ఉంది కదా. మనం చెప్పినప్పుడు ఎందుకు రమ్మని వాళ్ళని ఆహ్వానిస్తాం, వాళ్ళు ఏం చెప్తారు రమ్మని ఆహ్వానిస్తాం. అదే అంతేగాని హైకమాండ్ ని డిక్టేట్ చేసేది కేసీఆర్ లాగా ప్రాంతీయ పార్టీ కాదు కదా, జాతీయ పార్టీ. ఇది ఒక సిస్టమ్ నడుస్తుంది. సొంత రాజ్యం కాదు. ఇక్కడ అందరి మీద అంటే ప్రజలకు అనుకూలంగా ఒక ఎంతో మంది సలహాలు సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ ఉంది తప్ప ఎవరు ఒక్కరు కేసీఆర్. ఇప్పుడు చూడండి ఎంతసేపటికి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తెలంగాణ అంటే టీఆర్ఎస్ అంటే ఎంతసేపటికి కేసీఆర్ కుటుంబమే. బొమ్మెర రామూర్తి అని ఎంతో కష్టపడ్డాడు, మధుర నుంచి ఎమ్మెల్యే అయిందా, పోనీ ఆయన తర్వాత ఏమైనా ఇచ్చారా? మరి ఆయన నాకు చిన్నప్పటి తెలుసు, మా ఖమ్మం, ఆయన మధుర నియోజకవర్గం, మాది పాలేరు నియోజకవర్గం. అట్లా చాలా మంది తెలంగాణ కోసం కష్టపడ్డోళ్ళు ఉండాలా. అలా ఎవరికి పుణ్యం దక్కింది, ఎవరికి పదవులు దక్కింది, ఎవరికి పైసలు దక్కింది అందరూ తెలిసి 10 ఏళ్లలో. ఇలా ప్రజలు ఎంత అన్యాయం అయ్యారు, వాళ్ళ కుటుంబం ఎంత బాగుపడుతుంది తప్ప తెలిసి. ఇవాళ కొత్తగా మనం 10 సంవత్సరాలు చూస్తున్నాం కదా, ఇవాళ ఒక్క జాబులు కూడా ఇవ్వలేకపోయారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు జాబులు ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మళ్ళీ ఇటు తిప్పటం, దీన్ని ఇటు తీసుకొచ్చేసి. సరే, ఇప్పుడు అంతేనా రీజన్? అంతేనా? లేకపోతే ఆల్రెడీ రేవంత్ సర్కార్ పైన హైకమాండ్ చాలా గుర్రుగా ఉంది, అపాయింట్మెంట్ ఇప్పటికి 28 సార్లు తిరిగినా కూడా, ఇంకొక 30 సార్లు తిరిగినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు అన్నట్టు కేటీఆర్ అన్నట్టు, దాన్ని ఏమైనా బేస్ చేసుకుని రావట్లేదు? చాలా స్పష్టంగా నేను ప్రజానికాన్ని తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు పోయినప్పుడల్లా సోనియా గాంధీ గారిని కలవడానికి పోలే. మొన్న ఓం బిర్లా వాళ్ళు ఉన్నారండి, స్పీకర్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళారు. ఒకసారి ఒక్కొక్క పని మీద వెళ్తున్నారు, వీలుంటే కలుస్తారు, అంతేగాని అట్లా ఉండదు కదండి. ఇవాళ వీళ్ళు గ్లోబల్ ప్రచారం వాళ్ళ ఎమ్మెల్యేలు పోవడానికి కాపాడుకోవడానికి వాళ్ళలో ఉత్సాహాన్ని నూతన ఉత్తేజాన్ని తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నాలే తప్ప ఇవాళ బీఆర్ఎస్ ఎక్కడ లేదు. వాళ్ళు కల్పించుకొని కార్యక్రమాలు చేస్తున్నారు. చూడండి, 10 నెలల కాలంలో ఏం కాలేదని గొడవలు చేస్తున్నారు. మనకు అర్థం కావట్లేదు. వాళ్ళు అరెస్ట్ చేయి చెప్పి సురుకుతూ ఉంటున్నారు. కౌశిక్ రెడ్డి దగ్గర అరెస్ట్ చేసి ప్రజల్లో పబ్లిసిటీ తెచ్చుకోవాలి, పాపులారిటీ తెచ్చుకోవాలనే ప్రయత్నాలు తప్ప వేరే ఏం లేదు. ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి మనకి ఇవన్నీ కూడా. రామూర్తి గారు నమస్తే అండి. నమస్తే. సో సెక్రటేరియట్లో కొత్త తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, మరోవైపు మీరు మళ్ళీ ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పునరావిష్కరిస్తున్నారు మేడ్చల్లో కేటీఆర్ చేతుల మీద. ఎందుకు మళ్ళీ ఎందుకు పునరావిష్కరించడం? పునరావిష్కరణ ఏమి కాదు మేడం, అది నిత్యం జరిగే ప్రక్రియ. తెలంగాణ తల్లి అనేది తెలంగాణ రాష్ట్రానికి ప్రతీక. అదే రోజు చేస్తున్నారు కదా మీరు కూడా. అంటే తెలంగాణ
అదే రోజు అంటే అది ఎప్పుడో వాళ్ళు డిసైడ్ చేసుకున్న డేటు Date. కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు. దానికి వీళ్ళు చేసే దానికి ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, వీళ్ళు చేసే మరీ దుర్మార్గమైన రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మీద కానీ, తెలంగాణ అస్తిత్వం మీద కానీ, తెలంగాణ చరిత్ర మీద కానీ, తెలంగాణ పోరాటం మీద కానీ ఆయనకు ఎలాంటి అనుభవం లేదు, ఎలాంటి అది లేదు. కనీసం ఈ రోజు వరకు తెలంగాణ తల్లికి దండ వేసిన పాపం పోలే, తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి కనీసం నివాళులు అర్పించిన పాపం పోలే. 125 అడుగుల విక్రమ్ అంబేద్కర్ గారిది పెడితే కనీసం ఆడికిపోయి దండ వేయని ఒక అర్భకుడు సీఎం మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసే పని మొత్తం తెలంగాణకు వ్యతిరేకంగానే ఉంటాయి. ఎందుకంటే ఆయనకు ఇష్టమే లేదు తెలంగాణ బాగుపడడం, తెలంగాణ రాష్ట్రం రావడం, తెలంగాణ రాష్ట్రం అన్నిటికంటే ముందుకు పోవాలనేది ఆయనకు ఇష్టం లేని కథ. ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు కాదు. ఈ సీఎం అయితే కావచ్చు, డబ్బులు పెట్టి అది చేసి నోటుకు ఓటుకు కేసులో దొంగలాగా దొరికి అలాంటి పనులు చేయొచ్చు. కానీ ఒక ఉద్యమకారుడిగా, ఇప్పుడు సీనన్న అన్నట్టు ఒక ఉద్యమకారుడిగా నిర్మించలేడు. ఉద్యమకారుడి ఆ మాట పలకలేదు. ఎందుకంటే ఆయనకు జై తెలంగాణ అని కూడా ఎక్కడ ఇంతవరకు ఆయన సీఎం అయినాక కూడా ఒక్కసారి కూడా అనని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈయన ఏం చేయగలుగుతున్నాడు, ఆయన మార్పులు చేస్తున్నాడు. ఒక పక్క రాజముద్ర మీద మార్పు చేస్తా అంటాడు, ఒక పక్క తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు చేస్తా అంటాడు, కనీసం అమరవీరుల స్తూపం దగ్గరికి పోడు, తెలంగాణ మన అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోడు, ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తుంటాడు. ఈయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు అంటే ఓన్లీ కాంట్రాక్టర్ల కోసం. ఇప్పటికే తెలంగాణ పరువుని బజార్కి ఇచ్చాడు. రెండోది హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేశాడు. హైదరాబాద్ లో నిజంగా ఎంత దరిద్రం అంటే దేశాలలో, వేరే దేశాలలో హైదరాబాద్ పేరు చెప్తేనే గొప్పగా కీర్తించబడే హైదరాబాద్ ని ఈ రోజు దాని ఇమేజ్ ని కూడా పూర్తిగా దెబ్బతీసే ప్రయత్నం హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద అలా దొంగ నాటకాలు ఆడుతూ ఆ విధంగా దాన్ని నాశనం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది, తెలంగాణ తల్లికి అసలు ఈయన తెలంగాణ తల్లి అంటే ఎట్లుంటాలా, తెలంగాణ తల్లి అంటే ఎంత ప్రేమించాలా, ప్రేమించే తల్లిని ఒక తెలంగాణ అస్తిత్వానికి తగ్గట్టు ప్రజలు మొక్కేటట్టు ఒక కిరీటం ఒక చేతిలో జొన్న కంకి, ఒక చేతిలో బతుకమ్మ, ఇదంతా తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపాలు కదా. తెలంగాణ పోరాటం. రామ్మోహన్ గారు, మనకు తెలుసు అసలు తెలంగాణ తల్లి ఎలా ఉంటుంది, ఆమె రూపురేఖలు, ఆమె ఆకారం, ఆమె చేతిలో ఏం పట్టుకుంటుంది, కిరీటం పెట్టుకుంటుందా లేదా అనే విషయాలు మనకు తెలుసా? మీకు మీరే ఊహించుకొని ఆ విగ్రహాన్ని అలా తయారు చేశారు? ఎందుకంటే అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఇప్పుడు సీఎం లేదు మేడం, నేనేమంటున్నా, తెలుగు తల్లి ఉంది, తెలుగు తల్లి గిట్టనే ఉంటుందని ఎవరైనా చూసారా? తెలీదు, నిజంగానే ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు అసలు. అవును, తెలుగు తల్లిని పెట్టారు. మరి వచ్చిన ప్రభుత్వాలు మార్చుకుంటూ వచ్చాయి, చాలా ప్రభుత్వాలు మారినాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు చాలా ప్రభుత్వాలు మారినాయి. తెలుగు తల్లిని మార్చారా? అప్పుడు నెహ్రూ గారు పెట్టిన భారత మాతను మార్చారా? ఎందుకు వీళ్ళు తెలంగాణ తల్లిని మార్చాలని చూస్తున్నారు? అంటే కేసీఆర్ గారి ఏది చేసినా కానీ అది తప్పుగా చూపెట్టే ఒక దుర్మార్గమైన కుట్ర ఇది. ఇంతకంటే ఇది దౌర్భాగ్యమే ఉంటది. అది ఏం అవసరం ఉన్నది? ఇప్పుడు తెలంగాణ తల్లికి కిరీటం అంటే మేము పేదోళ్ళం, మేము పేదరికంలో బతికి చేస్తాం, మా జీవితాలకి ఇంతని ప్రజలకు తెలియజేయాలా? అరే, ఈ దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఒక సుసంపన్నమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ఈ సమయంలో ఆగం చేసిన తెలంగాణ తప్ప ఆగం కాలేదు. వేరే వాళ్ళు దీన్ని తొక్కేసబడ్డారు అంతే తప్ప తెలంగాణ తనకు తాను చాలా గొప్పగా బతికిన తెలంగాణ. కాబట్టి ఎప్పుడు కూడా దాని అస్తిత్వం గొప్పగా ఉండాలి. కానీ మా జీవితాలకు ఇంతే, మా బతుకు ఇంతే, మాది ఇంతే, ఈ అప్పుల రాష్ట్రం అంటే నీకు అప్పులు ఏడ కూస్తాయి, నీకు మర్యాద ఏడ దొరుకుతుంది, నీకు సమాజంలో నువ్వు గౌరవం అడుగుతుంది. ఇవన్నీ కనీసం ఒక సీఎం గా ఉన్న వ్యక్తి చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? నేను చాలా క్లియర్ గా, నేను ఒక ఉద్యమకారుడిగా 170 కేసులు అది శ్రీనివాస రెడ్డి గారికి తెలుసు. మా సారు పాపారావు గారు ఉన్నారు, తెలంగాణ అస్తిత్వం గుండెల్లో పెంచుకుంటున్న వ్యక్తి ఆయన గొప్ప మేధావి, తెలంగాణకు ఒక గొప్ప మేధావిగా అన్ని రకాల అంశాలు మాట్లాడగలుగుతాం. కాబట్టి వాళ్ళని కూడా కేసీఆర్ గారి మనసులో లేదా ఇంకోటి తెలంగాణ వాదులుగా, అంటే తెలంగాణ వాదులు అంటే మీకు ఇష్టం లేదు, తెలంగాణ పదం అనేది మీకు ఇష్టం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలి, అన్ని రకాలుగా ముక్కలు చెక్కలు చేసి ఆగం చేసి బయటపడాలి. ఎట్లా మీ పని అయిపోయింది. 4 సంవత్సరాల తర్వాత మేము కుక్కలు కూడా దేవగలిగి మీకు అర్థం కావడం లేదు. ఇప్పటికే ప్రజలు తుప్పుకుని ఉమ్మేస్తున్నారు. 1 కాదు 2 కాదు, అన్ని సర్వ పాపాలకు కారణభూతులయ్యారు మీరు.
పాపాలు మూట కట్టుకుంటున్నారు, అబద్ధాలతో ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. కాబట్టి ప్రజలు తిరగబడుతున్నారు. లగచర్ల కానీ లేదా నిర్మల్లో కానీ ఇంకా ప్రతి దగ్గర కూడా ప్రజలు తమకు తాము తిరగబడి మొదలైంది. ఇక మీ పని అయిపోతుంది. కాబట్టి మీరు ఇక ఈ 5 సంవత్సరాలే కూడబట్టుకోవాలా, ఏదో పేరు మీద డబ్బు 1 year కి అయిపోతుందా రామ్మోహన్ గారు? రామ్మోహన్ గారు 1 year కి అయిపోతుందా పాలన? ఏంటి 1 year లోనే తెలిసిపోయింది? ఇంకో 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు పాలించాలి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారని మీరు కూడా వేచి చూడాలి కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పరిపాలించినప్పుడు అందరూ చూసారు కదా ఏం జరిగింది, అసలు ఏం వచ్చాయి ఏం రాలేదు అనేది. ఇప్పుడు మీరు కూడా వెయిట్ చేయాలి కదా ఒక 4 ఏళ్ళు. ఒక్క నిమిషం ఉండండి. కేంద్రంలో మా పార్టీ లేదు అధికారంలో. మాకు అవార్డులు ఇచ్చింది ఎవరండి? 10 సంవత్సరాలు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ అవార్డులు ఇచ్చింది. గ్రామ స్థాయిలో అవార్డులు ఇచ్చింది, మున్సిపల్ స్థాయిలో అవార్డు ఇచ్చింది, పంటల విషయంలో అవార్డు ఇచ్చింది, కరెంటు విషయంలో అవార్డులు ఇచ్చింది, మిషన్ భగీరథ విషయంలో అవార్డులు ఇచ్చింది, రైతు బంధు విషయంలో అవార్డులు ఇచ్చింది. అవార్డులు పొందింది మేము అంటే మంచిగా చేశాం కాబట్టి, ప్రజలకు అంత దగ్గరగా అయ్యాం కాబట్టి కొన్ని అన్ని అవార్డులు కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కానీ వాళ్ళు ఒక సర్వే ప్రకారం ఇస్తారు కాబట్టి అన్ని అవార్డులు మాకు వచ్చాయి. మరి వీళ్ళు చేసింది ఏంటంటే ఈ 11, 12 నెలల్లో ఒక్క ప్రాజెక్ట్ అనేది తెచ్చారా? ఎట్లా అభివృద్ధి అవుతుంది హైదరాబాద్? ఎట్లా డెవలప్ అవుతుంది హైదరాబాద్? ఎట్లా మనం ఎకానమీ పెరుగుతుంది? పర్ క్యాపిటల్ లో ఎందుకు ముంచుతాం మనం? ఎలా ముంచగలిగింది కేసీఆర్ గారు? దానికి కనీసం వీళ్ళకు సేవ లేకుండా, తెలియలేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం, బూతులతోటి రాష్ట్రాన్ని నడుపుదాం. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటగా ఒక ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిపై ఆయన మాట్లాడే మాటలు చూస్తే ఒక్కొక్కరి ఒళ్ళు పొంగిపోతుంది, రక్తం పొంగిపోతుంది. ఇలాంటి ఇకనైనా మానుకోవాలా? సంవత్సరం అయిపోయింది. వీళ్ళు తీసుకున్న టైము 3 నెలలే. 3 నెలలు అయిపోయింది, 100 రోజులు అయిపోయింది, 365 రోజులు వచ్చినాయి. ఒక్క హామీని నిలబెట్టకుండా ఇగో ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ విగ్రహాన్ని మారుతాం అని ఒక దుర్మార్గమైన కుట్ర చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలి. ఈ సందర్భంగా తెలియజేస్తారు. అయితే నా శ్రీనివాసరెడ్డి గారితో సంతోషం ఏంటంటే హీఈస్ ఎ డిగ్నిఫైడ్ మ్యాన్. చాలా బాగా మధ్యలో ఎక్కడ రాకుండా ఒకటి గ్రేట్ థింగ్ అది. ఎందుకంటే వాళ్ళ పార్టీని నేను కఠినంగా విమర్శిస్తున్నా, ఆయన ప్రజాస్వామికంగా ఉంటాం. అది ఎప్పటికైనా మంచిదే, ఆయనకైనా మంచిదే, అది దేశానికైనా మంచిదే. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నెహ్రూవియన్ ట్రెడిషన్ అనేది ఒకటి ఉంది ఈ దేశంలో, అది దాని వారసులు వీళ్ళు. అయితే ఇక్కడ నేను చెబుతుంది ఒకటే, ఈయన కూడా అట్లాంటి దురదృష్టం. రేవంత్ రెడ్డి గారి పాలన ఆయనకు అర్థంగా కాదు. రేపు ఎప్పుడైనా ఆయన బయటపడక తప్పని స్థితి. ప్రైవేట్గానైనా ఆయన ఇప్పుడు మాట్లాడితే ఇక్కడ స్క్రీన్ మీద నన్ను ఖండించవచ్చు, కానీ వాళ్ళకి మనసులో తెలుసు ఏదో వాళ్ళే వీళ్ళలో ఇంత బాగా డిగ్నిఫైడ్గా ఉన్న వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు కాకుండా ఎవరు విడివిడిగా జ్ఞానంతో వస్తే పోట్లాడతారు, తిడతారు తప్పి ఏం జరగదు. కాబట్టి ఆయనకి తెలిసినా నేను అడిగి ఒక్కొక్కటి చెబుతాను స్టెప్ బై స్టెప్. నేను ఒకటే అడుగుతున్నా, మీకు నిన్నే కృష్ణ అని చెప్పి మీకు కొంతమంది తెలిసి ఉండాలి. అంతకుముందు కొన్ని ఛానల్స్ లో పనిచేశాడు, తర్వాత ఈయన సర్వేలు చేస్తున్నాడు. ఏడాది పాలనకు, అదే ప్రజాపాలనకు ఏడాది అని చెప్పి నిన్నే వచ్చింది ఆయన. ఇవాళ కొన్ని ఛానల్స్ లో ఆయన పంపానున్నాడు, ఆయన కోసం ఇంటర్వ్యూలు కూడా వస్తాయి. ప్రజాపాలనకు ఏడాదిలో కొన్ని కామెంట్స్ కూడా ఇచ్చాడు ఆయనకి, కీలక కామెంట్స్. సర్వే డేటాతో పాటుగా ప్రజాపాలన పట్ల ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే సర్వే డేటాతో పాటుగా ఆయన మేజర్ గా చేసిన ఇది ఏంటంటే కీలక కామెంట్స్ అని ఇచ్చి దానిలో ఇచ్చిన వాటిలో ఇందాక జాబ్స్ ఇచ్చామని చెబుతున్నారు కదా శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఈ ఒక కామెంట్ ఏంటంటే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకున్నాడు రేవంత్ అని చెప్పి కామెంట్ చేశారు. ఇది జనాల కామెంట్స్ చాలా ఉన్నాయి, ఇంకా చదివి చెప్తే ఇక్కడ టైం సరిపోదు కాబట్టి నేను దాన్ని కోరుకోను. కావాలంటే శ్రీనివాసరెడ్డి గారికి నా ఫోన్ నెంబర్ ఇచ్చినా, ఆయన నాకు ఫోన్ నెంబర్ ఇచ్చినా నేను ఆయన పంపిస్తాను ఈ సర్వే. మిత్రుడు కృష్ణ ఎవరు? కృష్ణ ఏమి మీకు వ్యతిరేకం కాదు. కృష్ణ నాకు పర్సనల్ గా ఫ్రెండే కానీ కేసీఆర్ ఇలా కాదు అలా కాదు అనేది కేసీఆర్ గురించి ఆయన వ్యతిరేకంగానే వాదించాడు. అలాంటి కృష్ణ కూడా ఇది సర్వే చేస్తే ఆయన వాస్తవాలు ఇస్తున్నాడు మొదటి నుంచి కూడా. తర్వాత రెండోది, ఇక్కడ మీరు అంతా ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి కిరీటం అక్కర్లేదు అంటున్నారు కదా. మీరు సమ్మక్క సారక్క గిరిజనుల తాలూకు ప్రతినిధులు, వాళ్ళు రాజరికానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని మనం చెప్పి సామాన్య జనం తాలూకు, తెలంగాణ సామాన్య జనం తాలూకు పండగ సమ్మక్క సారక్క పండగ. సమ్మక్క సారక్క కిరీటం లేదా? సమ్మక్క సారక్కలకి కిరీటం లేదా? చూడండి మీరు, మళ్ళీ గుర్తు లేకపోతే మీరు వెతుక్కొని చూడండి. సమ్మక్క సారక్కలకు కూడా సామాన్య జనం నుంచి పుట్టి తెలంగాణ సామాన్య జనం సెలబ్రేట్ చేసుకునే పండగ మేడారం జాతర సమ్మక్క సారక్క కిరీటాలు ఉన్నాయి. ఎందుకు పెట్టుకున్నారు జనం కిరీటం? సమ్మక్క సారక్క సామాన్య జనమే పెట్టుకున్నారు. సామాన్య జనం పండగది. తెలంగాణ పేద ప్రజానీకం, సామాన్య ప్రజానీకం ఇష్టపడే పండగ.
సమ్మక్క సారక్క జాతరలో మరి ఆ పండగ ఎందుకు కిరీటం పెట్టుకున్నారు వాళ్ళకి అంటే మా ప్రతినిధి మేము మా జాతి ఇలా వివసిల్లాలనే కోరిక అంతేగాని మీరు ప్రతిదాన్ని తీసుకెళ్లి మీరు పోనీ కాకతీయులు మీకు నచ్చపోవచ్చు, కాకతీయ కళాతోరణం ఏదో తీసేశారు కదా దానిలో వచ్చి మీకు నచ్చపోవచ్చు రాజరికం వల్ల, కానీ సమ్మక్క సారక్కని కాదనగలరా మీరు తెలంగాణ ప్రజల ప్రతినిధి? అయితే ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దొరసాన్ లాగా ఉంది అంటే అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వానికి పోరాటానికి త్యాగాలకు ఏ మాత్రం సరిపోదు. సో ఎలా ఉండాలి తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఇప్పుడు మేము చేసి చూపిస్తామని అంటున్నాం. కేసీఆర్ గుర్తుల్ని చెరిపేస్తానన్న వాళ్ళకి కేసీఆర్ చేసింది అన్ని తప్పులుగానే కనపడతాయి. కేసీఆర్ లో లోపాలు లేవని ఎవరు అందరూ ఉంటే కొన్ని ఉంటాయి, మాట్లాడతాం దాని గురించి అదొక చర్చ. ఆయన కూడా సర్దిద్దుకుంటే ఇంకా మంచి తెలంగాణకి, దాని గురించి అదొక చర్చ. కానీ కేసీఆర్ చేసిన వాటిలో ప్రతిదీ తప్పే. కేసీఆర్ గుర్తులన్నీ చెరిపేస్తానన్న మనిషి ఇంతకంటే మెరుగ్గా ఏం చేస్తాడు? ఆయనే ఓపెన్ గా డిక్లేర్ చేశాడు కదా, ఆ గుర్తులన్నీ చెరిపేస్తానన్నాడు. ఏం చెప్తాడు ఇప్పుడు? అందుకనే ఏంటంటే ఇక్కడ అని చెప్పి ఏం చేశాడు, తెలంగాణ గీతం అని చెప్పి కీరవాణితో చేయిస్తే అది ఎలా ఉంది? సినిమా పాటలు ఎక్కడ తయారైంది? తెలంగాణ పాటలు ఎప్పుడైనా సినిమా పాటలు ఎక్కడ మీరు విన్నారా? తెలంగాణలో సాహిత్యం సంగీతం అన్ని ఎట్లా ఉంటాయి మీకు తెలుసా? వీళ్ళందరికీ తెలంగాణ మావులు తెలంగాణ గద్దర్ దగ్గర నుంచి, సరే ఆయన తర్వాత నక్సలైట్ నుంచి వచ్చేసాడు, అది అయిపోయింది. తెలంగాణలో గోరెటి వెంకన్న, గద్దర్ వీళ్ళంతా పాటలు పాడేది, ప్రజల పాటలు పాడిన వాళ్ళందరూ పాటలు ఎలా ఉంటాయి? వీళ్ళు సినిమా పాటలాగా కీరవాణి పెట్టి చేసిన పాటలు ఎలా ఉంది చెప్పండి? ఆంధ్రవాడి అనేది పక్కన పెట్టండి, కీరవాణి అది పక్కన పెట్టిన సినిమా పాటలు ఎక్కడ చేసింది ఎలా ఉంది? ఏం బాగుందా? అందుకని ప్రతి గుర్తు చెరిపేస్తారనే దాంతో తెలంగాణ అభాస్పాలు చేస్తున్నాడా, తన అభాస్పాలు అవుతున్నాడా, ఏం చేయాలనుకుంటున్నాడు అనేది ప్రశ్న. మంచిది కాదు, ఆయన కూడా మంచిది కాదు. ఓకే సార్, అంటే ఇప్పుడు విగ్రహాలు ఎలా ఉండాలి, ఎలా రెడీ చేయాలి, కిరీటాలు, వడ్డానాలు, లేకపోతే మొక్కజొన్నలు ఇవన్నీ పక్కన పెడితే కిరీటాలు ఉంటాయి. నానెత్తి నేను కిరీటం పెట్టుకుంటే తప్పు, నానెత్తి నేను కిరీటం పెట్టుకుంటే తప్పు. ఓకే, అంటే ఇప్పుడు ఇలా ఉండే వాళ్ళని మనం ఊహించుకోవడమేనా? లేకపోతే వాళ్ళు అలా పెట్టుకున్నారు కాబట్టి మనం అలా తయారు చేయాలి అనుకోవాలి. తెలంగాణ తల్లి ఓహే, ఆ తెలుగు తల్లి ఓహే, భారత మాత ఓహే, ఎన్ని ఊహలే. ఊహల్లోనైనా తమ జీవితాన్ని గొప్పగా ఊహించుకోవాలని ప్రజలు కోరుకుంటారు. అందుకే సమ్మక్క సారక్కి కిరీటాలు ఎందుకు పెట్టాను ఒకే ప్రశ్న అడుగుతున్నా కదా శ్రీనివాస్ రెడ్డి గారిని. సామాన్యుల ప్రతినిధులు, కాకతీయులతో పోరాడిన వాళ్ళు సామాన్యులుగా, వాళ్ళని సామాన్యులుగానే చూస్తారు. జాతరకు పోయే వాళ్ళలో కూడా ఎక్కువ మంది పేద ప్రజానీకం ఉంటారు, వాళ్ళకి ఇష్టం మనసా వాచా సమ్మక్క సారక్క. అట్లాంటి సమ్మక్క సారక్క కిరీటాలు ఎందుకున్నాయి? ప్రజలు తమ సింబల్ని, తమ గుర్తుని, తమ ప్రతీకని, తమ జీవితాలు దుర్భరంగా ఉన్నా తమ గుర్తైనా కనీసం బాగుండాలని కోరు. ఇవన్నీ వీళ్ళు ఎన్ని చెప్పినా ఏది నిలబడదు. నేను అనుకోవటం ఈ దేశంలో ఉన్న ఏ దేవతకైనా, ఏ సామాన్య జనం ఎల్లమ్మలు, ఎన్ని మనకి సామాన్య జనం పండగ వాళ్ళందరికీ కిరీటాలు లేవా? ఎవరికి లేవు కిరీటాలు చెప్పండి? సామాన్య జనం ప్రతినిధులు పోని పెద్ద పెద్ద దేవుళ్ళని తీసేయండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి వాళ్ళని తీసేయండి, పెద్ద మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నాయి. గల్లీలో కనపడే చిన్న వీధి మూల కనపడే చిన్న గుడిలో కూడా కిరీటం ఉంటది కదా దేవతకి. ఎందుకు మరి మీకు ఎందుకు ఈసారి ఏంటి? సరే సార్, ఓకే ఓకే, ఐ అగ్రీ విత్ యూ. అసలు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడైతే ఈ విగ్రహాలు ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ఇది ఇలా అక్కడ ప్రతిష్ఠించడం కానీ ఇలాంటివన్నీ ఒకప్పుడు ఉండేనా? అండ్ తెలంగాణ ఏర్పాటు విషయం అప్పుడు కూడా కేసీఆర్ మరీ చెప్పారు దీన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మేము ఇలా ఉంటుంది, ఇలా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట్లాడారు. బట్ ఇప్పుడు మాత్రమే ఈ సంస్కృతి వచ్చిందా? అంతకు ముందు నుంచి ఎప్పుడైనా ఉండేదా? అంటే ఎప్పటి నుంచో ఇప్పుడు జెండాల మీద గుర్తులు ఉన్నాయి. కాకతీయుల కాలంలో కూడా కళాతోరణం ఇవన్నీ వాళ్ళకి జెండాలు ఉన్నాయి, వాళ్ళ గుర్తులు ఉన్నాయి. వాళ్ళ విగ్రహాలు అంటే విగ్రహాలు ఉన్నాయో లేదు, విడిగా గుర్తురాటలేదు, దాని గురించి నేను మాట్లాడి. కానీ ప్రతి దానిలోనూ ఒక సింబాలిక్ గా జెండా మీద పెట్టుకుంటే చాలా మీకు భారతంలో కూడా జెండాపై కపిరాజు అనే పాట ఇట్లాంటివన్నీ మనం వింటాం. ప్రతి వాళ్ళకి కొన్ని గుర్తులు ఉన్నాయండి. సింబాలిక్ గా చరిత్రలో మనిషి కొన్ని గుర్తులు పెట్టుకొని తను కోరుకుంటున్న తనేంటనే దాన్ని ఒక ఇమేజ్ గా ప్రొజెక్ట్ చేయాలనుకుంటాడు రెండో వాళ్ళకి. ఆ ఇమేజ్ ప్రొజెక్షన్, తెలంగాణ తాలూకు ఇమేజ్ ప్రొజెక్షన్ అనేది ఒకటి జనాలకు మనకు అవసరం. జనాలందరినీ కూడగట్టే శక్తి అది. ఈ రాష్ట్రంలోని జనాలందరినీ ఒక లేజర్ ఫోకస్ ఫోకస్ చేయగలిగిన బలమైనటువంటి శక్తి ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం. అలాగే ఎక్కడ ఏ జాతి అయినా తన ఒక అస్తిత్వం ఉన్నటువంటి జాతి ప్రతిదీ తన శక్తియుక్తుల్ని ఫోకస్ చేయడానికి, కాన్సన్ట్రేట్ చేయడానికి, ఒక దిశలో వెళ్ళటానికి, ఒక దిశలో ప్రయాణం చేయడానికి తలా ఒక దిశగా చల్లాచుగా కాకుండా పెట్టుకునే ప్రతినిధులు, సింబల్సే ఈ విగ్రహాలు. విగ్రహాలు కాకపోతే జెండాలు కాకపోతే ఇంకో పాట, జాతి గీతం, ఇవన్నీ కలగలిపి జాతిని ఒక తాటి మీద నడిపించే శక్తులయ్యి. అందుకని ఇట్లాంటి వాటినితో చెలగాట వాడితే ప్రజలకు అది చాలా ఎస్ప్రిట్ డీకార్ప్స్ అంటారు మేనేజ్మెంట్ లో. దీన్ని ఎస్ప్రిట్ డీకార్ప్స్ అంటాం. 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉన్నాయి. ఎస్ప్రిట్ డీకార్ప్స్ అంటే ఒక స్పిరిట్ ఉంటుంది, మనుషుల్ని ఏకీకృతం చేసి నడిపించే ఒక స్ఫూర్తి, దాన్ని ఎస్ప్రిట్ డీకార్ప్స్. స్పిరిట్ అనే దానిలోనే ఉంది. అందుకని ఏంటంటే ఆ యూనిఫైయింగ్ ఫోర్స్ అనేది ప్రతి చోట మనుషులకు అవసరం.
సరే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమో రాముని తెచ్చారు, లేకపోతే వాళ్ళని ఈ కొత్త యూనిఫైయింగ్ ఫోర్సెస్ అని, అది ఎంతవరకు ఎలా వర్కౌట్ అవుతుంది, దాని వెనక వాళ్ళు చేస్తుంది, అది వేరే చర్చ. కానీ ప్రతి వాళ్ళు తాము కోరుకున్న విధంగా ప్రజల్ని నడిపించడం కోసం కొన్ని సింబల్స్ పెట్టుకుంటారు, ఆ సింబల్స్ తో నడిపిస్తారు. తెలంగాణ జాతికి ఇప్పుడే కేసీఆర్ బొమ్మ పెట్టలేదు. అసలు కేసీఆర్ ఏ పథకానికి తన పేరు పెట్టుకున్నాడు? తెలంగాణలో ఇన్ని పథకాలు ఉన్నాయి, సంక్షేమ పథకాలు, తను తెచ్చిన పథకాలు కూడా ఉన్నాయి, పాత పథకాలు కొన్ని కంటిన్యూ అయినతో పాటు తను పెట్టిన రైతు బంధుకు తన పేరు పెట్టుకున్నాడా? పెట్టుకోలా. ఏ పథకానికి కేసీఆర్ పేరు లేదు? మీరు చెప్పండి ఒక పథకానికి కేసీఆర్ పేరు ఉందని. కేసీఆర్ కిట్టు, కేసీఆర్ కిట్టు అదొకటి, అది వదిలేయండి. కేసీఆర్ కిట్టు చెప్పండి. కాదు కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను మిస్ అయ్యానది. ఏదేమైనా పెట్టుకోదలుచుకుంటే చాలా వాటికి కొడుకు పేరు, కూతురు పేరు అన్ని పెట్టుకోవచ్చు. చాలా మంది ఉన్నారు కదా సమూహం, మరి అందరి పేర్లు అవన్నీ లేవు సార్. నేను మీకు వచ్చి దయచేసి గమనించాల్సింది ఏంటంటే ప్రతి పార్టీ తన అధికారంలో ఉన్నప్పుడు ఆ పిఎం అనైనా పెట్టుకుంటుంది, కనీసం ప్రైమ్ మినిస్టర్. చాలా విషయాల్లో ఏంటంటే పార్టీలు ఈ హైకమాండ్ కల్చర్ వచ్చిన తర్వాత పార్టీ నాయకులు పొగిడి వాళ్ళ పేర్లు పెట్టేది, ప్రతిదానికి పై వాళ్ళ పేర్లు పెడితే అదేదో ఓకేనండి, మంచి కల్చర్ కాదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నారు అప్పుడు, అంత గొప్ప, మరి అది ఎప్పుడు మొదటి నుంచి ఉందో నాకు తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి గారు ఉండగా కూడా ఉందనుకుంటా రాజీవ్ ఆరోగ్యశ్రీ అని. రాజీవ్ గాంధీ పేరు అది ఏదైనా సరే వీళ్ళందరికీ ఉంది. ఆ కల్చర్ని చాలా వరకు పద్దలు కొట్టిన వాడు కేసీఆర్. ఒకటే మీరు ఆయన చెప్పినట్టు కేసీఆర్ కిట్ నిజమే అది, కానీ మొత్తానికి మొత్తం పేర్లు పెట్టుకోవచ్చు కదా వాళ్ళకంతా. ఇది కనుక త్వరగా ఉండేటట్టు ప్రతి నలుగురు పేర్లు. ఇప్పుడు మేడం, ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే, ఇప్పుడు పాపారావు గారు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఊహ ఏంది? దూరతనం, అహంభావం. ఆయన ఆ దానికి అనుగుణంగా, ఆయన ఆశయాలకు అనుగుణంగా, ఆయన లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ తల్లిని ఆ విధంగా రూపొందించింది. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. మేమేంటి, మా ఊహ ఏంది ఇక్కడ, మా లక్ష్యం ఏంది ఇక్కడ, ప్రజల యొక్క ఆకాంక్షల్ని రిఫ్లెక్ట్ చేసేటట్టు ఉండాలి. ప్రజల యొక్క మేమే ఇక్కడ, మా కూతురు, మా అమ్మ అక్కడ కనపడేటట్టు ఉండాలి. చాలా ఎమోషన్ తోటి సామాన్య వనితగా కనిపించనుంది. సామాన్యులు కూడా మేమే అనుకునేటట్టు ఉండాలి. సమ్మక్క సారక్క వనదేవత, గిరిజన దేవత, ఆమె దేవత కాబట్టి కిరీటం పెట్టారు. చాలా స్పష్టంగా చెప్తాను, దేవత, వనదేవత, ఆమె గిరిజన దేవత కాబట్టి కిరీటం పెట్టవచ్చు, తప్పులేదు. పెట్టాలని చెప్పేసి మనం ఇక్కడ పెట్టాలని ఎక్కడ లేదు కదా. ఎలా మనం ఊహించుకుంటారా? మన ఊహలేంది, యాక్చువల్కి యథార్థానికి దగ్గరగా ఉండాలి. ప్రజల యొక్క ఆకాంక్షలకి, కోరికలకి, ఆశయాలకి, ప్రజల యొక్క మొత్తానికి రిఫ్లెక్షన్ చేసేటట్టు ఉండాలి. సింపుల్ గా ఇందాక పాపారావు గారు చెప్పారు, ఒక్కొక్క జాతీయ గీతం కావచ్చు, అంటే అక్కడ నేషనల్ స్టేట్ గీతం కావచ్చు, లేకపోతే పక్షులు కావచ్చు, ఒక్కొక్కటి ఏంటంటే ఒక సింబాలిక్ పెడతారు అవన్నీ కూడా. ఇదేంటంటే తెలంగాణ తల్లి చూడగానే అబ్బా మా కుటుంబాలకు, మా ఊరు, అట్లా ఆ ఫీలింగ్ రావాలి, మనకి ఓన్ చేసుకునే ఫీలింగ్ రావాలి ఇక్కడ. అంతేగాని ఇక్కడ కేసీఆర్ గారు కవిత లెక్క ఉందనో, లేకపోతే కేసీఆర్ గారు లెక్కలు ఉందంటే ఏంటంటే పబ్లిక్ రాంగ్ మెసేజ్ పోతుంది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ చాలా మంది నిపుణుల్ని సంప్రదించి ఇలా ఉంటే బాగుంటుందని సలహాలు, సూచనలు తీసుకుని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మీరు కూడా సామాన్య వనితగా ఉండాలి, ఒక మదర్ సెంటిమెంట్తో ఆ విగ్రహం ఉండాలని చెప్పేసి మీరు కూడా ఈ విధంగా తయారు చేస్తున్నాము, ఇలా ఉంది, రూపుదిద్దామని అంటున్నారు. సో మీకు ఇచ్చిన అభిప్రాయాలు కానీ, అంటే మీకు వచ్చిన అభిప్రాయాలు కానీ, సలహాలు, సూచనలు ఏంటి? ఇప్పుడు ఆ నిపుణులు కూడా ఇలా ఉండాలని చెప్పారా? అంటే అప్పటి నిపుణులు అలా ఉండాలని చెప్పినప్పుడు ఇప్పటి నిపుణులు ఇలా ఉండాలని ఎలా చెప్తారు? మేడం, నేను చాలా స్పష్టంగా సొంత టీవీ ఎక్కడైతే ఎట్లుంటుందంటే పాలకుడి యొక్క ఆలోచన బట్టి ఇప్పుడు ఉండేటట్టు వాళ్ళు సలహాలు ఇస్తున్నారు. ఒకప్పుడు సలహాలు ఇవ్వమంటే ఎట్లుందంటే వాళ్ళు నిజాయితీగా సలహాలు ఇచ్చేవారు. కొంతమంది ఎలా ఉన్నారంటే అడిగే వాళ్ళ మైండ్ లో ఏమున్నాయో తెలుసుకొని సలహాలు ఇవ్వటం. స్మార్ట్ అడ్వైజ్ అంటే అడ్వైజ్ వేరు, స్మార్ట్ అడ్వైజ్ వేరు. ఒక్క నిమిషం కేసీఆర్ ఎవరైనా స్మార్ట్ అడ్వైజ్ ఇవ్వాలి తప్ప అడ్వైజ్ ఇస్తే ఆయన రిసీవ్ చేసుకోడు. అడ్వైజ్ ఇచ్చాడు కట్ అయిపోతాడు. పాపారావు గారు లాంటి మేధావి చెప్పినా కూడా నీకేం తెలియదు మనసులో పెట్టుకుని ఆయన దాన్ని చేస్తాడు. ఆయన ఏం చేయాలి? చూడండి, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఈ తెలంగాణ చరిత్ర మొత్తం కేసీఆర్ గారు ఒక ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా. అంటే ఆయన అసలు తెలంగాణ ఉద్యమాన్ని కర్ర పట్టుకుని గాంధీ తాతల కొట్లాడి తీసుకొచ్చాడు రాసింటుంది ఇలా. అంటే నేను బుక్స్ చదవడం నాకు బాగా అలవాటుగా చెప్తున్నా స్పష్టంగా. అంటే ఇది ఇక్కడ ఎవరు కేసీఆర్ గారు చెప్పడు, మీరు రాయండి నా గురించి చెప్పడు, కానీ ఆయన ఆశయాలు రిఫ్లెక్షన్ అవుతుంది ఆ బుక్ లో. ఇవాళ మనం చాలా స్పష్టంగా ఆయన మనసులో ఏదుందో, ఆయన దొరతనం, అహంభావం, అహంకారం అన్ని తాలూకు లక్షణం ఉండేట్టుగా సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ తప్పు, సలహాలు ఇవ్వడం తప్పు కాదు. వాళ్ళు ఈయన రాజు ఎలా ఉంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అట్లుండదు. రేవంత్ రెడ్డి గారు ఒక్కరి సలహాలు కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే భారతదేశ వ్యాప్తంగా నేషనల్ పార్టీది. దీంట్లో ఏంటంటే చూడంగానే అందరికి అర్థమైపోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన, మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక ఆలోచన, లేదా మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు ఆలోచన కాదు. ఇక్కడ తెలంగాణ తల్లి చూడగానే ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకుంటట్టు ఉండాలి. మన ఇంటి ముందర కానీ మన ఊళ్ళో రేపు పెట్టినా కూడా మంచిగా ఉందిన తెలంగాణ తల్లి అనుకోవాలి. ఎక్కడో ఉన్నట్టుగానే కవిత గారు లెక్క ఉందని. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అలా అనట్లేదు కదా. ఆవిష్కరిస్తున్న విగ్రహం అనేది సవతి తల్లి లాగుంది, సవతి తల్లి
అని మాట్లాడుతున్నారు కదా. అట్లా వాళ్ళ సంస్కృతి మనం అట్లా మాట్లాడితే వాళ్ళ సంస్కారాన్ని వదిలిపెడుతున్నాం మేడం. ఏది పడితే అది ఎందుకంటే అసలైన తెలంగాణ తల్లి విగ్రహం మేము ఏర్పాటు చేసిందే కరెక్ట్. తెలంగాణ తల్లి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ పెట్టింది తెలంగాణ తల్లి కదా. ఇందాక పాపారావు గారు చెప్పారు కదా, అది ఊహ అన్నారు. ఇందాక మన రామూర్తి గారు కూడా ఏమన్నారు, తెలంగాణ తల్లి భారత మాత ఇట్లా ఊహించుకున్నారు ఆ రోజు. మరి ఇవాళ మేము ఇలా అనుకుంటున్నాం, ఎందుకంటే దాని ఎవరి ఊహలకు తగ్గట్టు వాళ్ళు తయారు చేసుకుంటున్నారు విగ్రహాలని. కిరీటం పెడితేనే ఊహించుకున్నట్టు కాదు కదా, కిరీటం లేకుండా ఊహించుకుందాం. మన ఇప్పుడు ఇందాక పాపారావు గారు నాకు కిరీటం పెడితే బాగుంటుంది అనుకున్నాం. రామూర్తి గారు మాట్లాడదాం. రామూర్తి గారు కంప్లీట్ చేయండి. మేధావి, ఇంటెలిజెంట్, మరి అట్లాంటి ఆయన అట్లా ఫీలింగ్ రావద్దనే కదా మా ఉద్దేశము. ఇది నాదే మాదే ఆ ఫీలింగ్ రావాలి, ఓన్ చేసుకునే ఫీలింగ్ రావాలి అనే ఉద్దేశము. అమ్మో కిరీటం పెడితే అంటాం కదా మన ఊళ్ళలో, నీకు కిరీటం ఉందని గొప్పడు అంటే ఆ ఫీలింగ్ రావద్దు. ఎవరికి వాళ్ళే నాది, మా తల్లి, మా తెలంగాణ తల్లి అనుకోవాలి. ఇక దొరసని అనుకునే ఫీలింగ్ రావద్దని చెప్పేసి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సలహాలు అంటే ఎవరికి వాళ్ళు దీంట్లో ఆ సలహాలు సూచనల మేరకు దీన్ని తయారు చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలకు సలహాల మేరకు సూచనల మేరకు దీన్ని తయారు. రామూర్తి గారు మీరు మాట్లాడండి. తెలంగాణ తల్లిలో ఉన్న దొరసానులు చాలా మంది ఉన్నారు. కిరీటాలు ఉంటాయా చెప్పాలి. మరి ఆయన ఇప్పుడు మా పాపారావు గారు పెద్ద అడిగినట్టు మరి సమ్మక్క సారక్కకు కిరీటాలు పెట్టారు. మరి ఎందుకు అంటే ఒక తల్లిని రూపం మారాలి, ఆ రూపం మారాలి. ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మార్పు చేస్తాం. ఇష్టం వచ్చినట్టు మా ఆలోచన గొప్పది. మీది అహంకారమైన ధోరణి పనిచేసుకోవాలి. ఫస్ట్ అహంకారపూరితమైన ధోరణి వద్దు అంటున్నాం. ఇప్పుడు మీకు తెలంగాణ తల్లి బాగలేదని ఏ ప్రజలైనా మీకు కంప్లైంట్ ఇచ్చారా? ఎక్కడైనా ధర్నాలు జరిగినాయా? ఎవరైనా వద్దన్నారా? ఎందుకు మీకు అంత అహంకారం? మరి దాని ఆ తల్లి విగ్రహాన్ని కూడా ఏవో తల్లి విగ్రహం అంటే పూజించే రకంగా ఉండాలి, పూజించాలి, ఆ సెంటిమెంట్ లాగా రగిలించే విధంగా ఆ రూపం ఉండాలి. అది అందరికి ఊహించేదే. దాన్ని మీరు కాదంటే ఎట్లా నాకు అర్థం కాదు. మీరు మీ ఇష్టం వచ్చిన అంటే మీ ఊహలే అందరి ఊహలు కావాలా? మీరు ఎట్లా ఊహిస్తే అందరి ఊహలు కూడా అట్లనే ఉండాలా? ఇది ఎక్కడ అన్యాయం? అలా అనుకుంటే తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా మార్చాలా, భారత మాతను కూడా మార్చాలా? అవి ఎవరి ఊహలు వాళ్ళకు ఉండేవి. ఒక మేధావులు ఒకనొక టైంలో దాన్ని అలా ఆర్గనైజ్ చేసినప్పుడు అది అలానే కొనసాగుతూ ఉంటుంది. తరతరాల నుండి వస్తున్న ఆచారం. దాన్ని మీరు ఎట్లా కాదంటారు? తెలంగాణ అంటే కేసీఆర్ ఒక్కడే కాదు కదన్నా. తెలంగాణ అంటే కేసీఆర్ తెలంగాణకు ఆయుకోటు కేసీఆర్. కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణనే లేదు కదా. అది నీ ఆత్మశాంతిగా ఒప్పుకోవు, మీ సీఎం ఒప్పుకోడు. నిజంగా కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు అని మాట మీరు ఎవరు మాట్లాడరు. ముగ్గురుతోటి తెలంగాణ వస్తా నువ్వు అసలు పిహెచ్డి చేసిన మీకు అదే 2009 ప్రకటన ఎందుకు వచ్చింది? సరే అసలు తెలంగాణ ఇచ్చింది ఎవరు? రామూర్తి గారు తెలంగాణ ఇచ్చింది ఎవరు? డిసెంబర్ 9న ప్రకటన చేసింది ఎవరు? ఎందుకు చేశారు? దానికి ఒకదానికి సమాధానం చెప్పు. అదే కదా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసింది. సోనియా గాంధీ గారు ఏం త్యాగం చేసింది? ఒక మాట అన్నారు ఇందాక, విద్యార్థి అమరుల పాపాలకు ఒక్క నిమిషం అన్న ఏమన్నారంటే ఇందాక రామూర్తి అన్న అంబేద్కర్ గారికి శబ్ద ఇక చూడండి క్లియర్ గా సీఎం గారు అఫీషియల్ సైట్ లోనే చాలా స్పష్టంగా అంబేద్కర్ గారికి వినమ్రంగా ఆ స్వతంత్ర సమరయోధులు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూడండి దయచేసి ఆలోచించి హైదరాబాద్ భారతదేశంలో ఒక గొప్ప విగ్రహంగా ఉన్న తెలంగాణ అంబేద్కర్ విగ్రహం
కనీసం అవును, ఒక పూలమాల వేసి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం కావాలి కానీ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం కావాలి. ఇప్పుడు నా అదే. ఫేస్బుక్ లో, నా రైట్, ట్విట్టర్లో మళ్ళీ కూడా మాట్లాడదాం. పెట్టుకున్నారు. పాపారావు గారు, అంతే పాపారావు కానీ గారు, మధ్య ఓకే. శ్రీనివాస్ రెడ్డి అక్కడికి వచ్చి అక్కడ రైట్, రైట్. శ్రీనివాస్ గారు మళ్ళీ మాట్లాడదాం ఒకసారి. పాపారావు గారు, ఇప్పుడు ఏంటి విగ్రహాల ఏర్పాటు వల్ల, విగ్రహాల్ని మార్చడం వల్ల ప్రజలకు ఒరిగింది ఏమిటి? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకొక 4 ఏళ్ల తర్వాత మేము వస్తాం కాబట్టి మళ్ళీ మేము మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటామని కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రజలకి భౌతికంగా అంటే వాళ్ళ స్కీముల పరంగానో ఏమి మార్పులు రాకపోవచ్చు. అంటే ఈ ప్రభుత్వం ఈ స్కీములు అమలు జరుపుతుందా లేదా అదో చర్చ వేరేది, చేయటం లేదనేది కొంత అభిప్రాయం, నా అభిప్రాయం. సరే, స్కీముల పరంగా కాదు, అసలు తెలంగాణ ప్రతి మనిషికి నాట్ బై బ్రెడ్ అలోన్ అంటారు. మనిషి అనేవాడు కేవలం రొట్టుతోనే బతకడు. మనిషి అనేవాడికి ఒక స్పిరిట్ అనేది ఉంటుంది. ఆ స్పిరిట్ ని, తెలంగాణ స్పిరిట్ ని ఏకీకృతం చేసే, దాన్ని ఫోకస్ చేసే లేజర్ లాగా ఒక పాయింట్ మీద ఒక డైరెక్షన్ ఇచ్చే గుర్తు తెలంగాణ తల్లి. అది ఆత్మిక భావన, దానికి భౌతికమైన రూపం ఉండదు. దానివల్ల భౌతికంగా జనాలకి ఏం ఒరిగిందంటే ఒరగదు. కానీ భౌతికమైన మాత్రమే ప్రయోజనాలు మాత్రమే మీరు చూస్తే మనిషిని మిస్ అవుతారు. తెలంగాణలో కేసీఆర్ని పడగొట్టడం వెనక కారణం ఏంటంటే వీళ్ళ ప్రచారం మొత్తం ఆయన ద్వారా, ఆయన అట్లా ఇట్లా అనేది, ఆయన భౌతికంగా తెలంగాణకి అంటే 10 సంవత్సరాల్లో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెబుతున్నారు. వాళ్ళు వచ్చి రిలీజ్ చేసిన ఫస్ట్ బుక్ లోనే తెలంగాణ గురించి ఈయన డేటాలో చాలా డేటా కేసీఆర్ గారి తాలూకు దాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన ఏం చేశాడని. తెలంగాణ ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో దేశంలో నెంబర్ 1. 2014లో ఎక్కడుంది తెలంగాణ? అలాగే చాలా డేటా ఈరోజు వ్యవసాయ ఉత్పత్తిలో, అగ్రికల్చరల్ ఉత్పత్తి అనేది ఎన్ని మిలియన్ టన్నుల ధాన్యం వస్తు, దానిలో కూడా దేశంలో నెంబర్ 1, నెంబర్ 2 స్థానాలకు తెచ్చారు. 2010 ఎన్ని ఉన్నాయి, చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. అవి మాత్రమే కాదు, ఆ అచీవ్మెంట్స్ అన్నిటి వెనక తెలంగాణ ప్రజలను ఏకీకృతం చేసి నడిపించే ఒక శక్తిగా ఒక అది అమూర్త భావన అంటాం. కేరళ ఏంటంటే దానికి రూపం ఉండదు, అలాంటి రూపం ఇచ్చి, కాకపోతే దానికి రూపం ఇచ్చుకోవాలి. కాబట్టి ఏంటంటే మనం దాన్ని అన్ని భౌతికమైన కొలబద్దల్లోనే కొలవలేము. ఒక స్పిరిట్ నడిపిస్తుంది. మనిషి యుద్ధాల్లోకి వెళ్తారండి, ఈ దేశం తరఫున దేశభక్తి యుద్ధానికి వెళ్తారు. దేశభక్తి అంటే ఏంటంటే అదే ఉండదు. దేశం అనేది ఒక జనరల్ భావన, దానికోసం పోరాడతాడు సైనికుడు, ప్రాణం పెట్టి పోరాడతాడు. జనరల్ ఆత్మిక భావన ఎట్లా చెబుతాం దాన్ని? అది దానివల్ల లాభ నష్టాలు లెక్కలేయకండి, దానివల్ల లాభాలే ఉంటాయి. కొన్ని లాభాలు వేసుకుంటే అది లేకుండా అసలు మనిషి ఉండడు, స్పిరిట్ అనేది. రెండోది, ఇందాక ఏదో చాలా చెప్పారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ కామెంట్స్ లో ఇంకా కొన్ని చదువుతున్నాం వినండి, 2-3 చదువుతా అంతే. రేవంత్ మాటకారే కానీ పనిమంతుడు కాదు. నేను పంపిస్తా శ్రీనివాస్ రెడ్డి గారు, ఏమనుకోకండి మీరు, మళ్ళీ మీకు సంబంధం లేకుండా ఆయన కూడా కృష్ణ గారు కూడా టీవీలో వచ్చి ఆయన చర్చ అంతా మీకు కూడా తెలిసి ఉండాలి. ఆయన రేవంత్ మాటకారే కానీ పనిమంతుడు కాదు. రేవంత్ స్పీచ్లకు అభిమానులు ఉన్నారు కానీ పాలనకు కాదు. అలాగే ఏమన్నాడు, తెలంగాణ గురించి తెలిసిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే అని ఒకళ్ళు కామెంట్ చేశారు. మరి కేసీఆర్ అంటే కేసీఆర్ని అసలు కేసీఆర్ ఏం చేశాడంటే, కేసీఆర్ తెలంగాణ గురించి తెలిసిన వాడు కేసీఆర్ ఒక్కడే అనేది జనాల్లో చాలా విస్తృతంగా ఈ రోజు ఉన్న భావం. రేవంత్ రెడ్డి రాకముందు ఉన్నప్పటికంటే ఇప్పుడు ఎక్కువ మందికి అర్థమవుతుంది. బహుశా కేసీఆర్ ఒక్కడికే తెలంగాణ గురించి బాగా తెలుస్తుంది. నేను ఇంకో చిన్న ఉదాహరణ చెబుతాను. నేను ఆ మధ్యకాలంలో చెప్పుకుంటాను కానీ ఈ యాంకర్ మేడం ఉన్నప్పుడు చెప్పుకుంటా కానీ వీళ్ళు వినలేదు కాబట్టి చెబుతున్నాను. నేను ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఒక కుర్రాడు నన్ను డ్రైవర్ తీసుకెళ్తాను. ఆ తనతో నేను మాట్లాడితే ఎట్లా ఉంది పాలన అంటే, సరే ఒకటే మాట అన్నాడు డ్రైవర్. ఏమన్నా అంటే, సార్ పని చేసిన వాడికి కాస్త పొగరు ఉంటుంది సార్, అర్థం చేసుకోకపోతే మన తప్ప అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ తర్వాత చాలాసేపు మాట్లాడాడు, కేసీఆర్కి కాస్త అహంకారం ఉంటే తప్పేమీ లేదన్నట్టు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ ఎవరిని గెలవలేదు, ఎవరితో మాట్లాడి ఇట్లాంటి ఆరోపణలు వచ్చినాయి కదా, పనిచేసినోడు ఆ మాత్రం ఆత్మగౌరవం ఉంటుంది. పొగరంటే ఆయన ఉద్దేశం ఆత్మగౌరవం. నేను మాట్లాడాను లెందీగా. అందుకని ఏంటంటే పనిచేసిన మనిషికి తెలంగాణ గురించి అవగాహన ఉండి పనిచేయబట్టే ఈ మాత్రం ఈ గట్టుకు చేరింది తెలంగాణ. మళ్ళీ ఈ రోజు నేను అంటున్నా కదా శ్రీనివాస్ రెడ్డి గారిని, నిజంగా నేను 100% బాండ్ పేపర్ మీద రాసిస్తాను. నేను కేసీఆర్ టీఆర్ఎస్ లో చేరలేదు కానీ నేను టీఆర్ఎస్ ని అభిమానిస్తున్నాను. ఉన్న వాటిల్లో అదే బెటర్ పార్టీ. నేను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చాను. కమ్యూనిస్ట్ పార్టీలు వీకెన్ అయిపోయి పోరాడే శక్తి లేదు, వాటిల్లో చాలా లోపాలు వచ్చినాయి. ఉన్న వాళ్ళలో కేసీఆర్ తెలంగాణకి బెస్ట్. తెలంగాణ ప్రజలను అర్థంతరంగా ఆకలితో వదిలేయలేము. కేసీఆర్ అనే వాళ్ళు ఆ సమస్యని పరిష్కారం చేస్తున్నారు. కాబట్టి నేను చెబుతుంది ఒకటి, కేసీఆర్ లేకుండా ఈరోజు తెలంగాణని ఈ స్థితిలో మీరు ఊహించలేరు. అది కాదంటానికి వీలేదు. అట్టారండి, మీరే రేపు పశ్చాత్తాపడతారు. రేపు పొద్దున ఇవాళ కాకపోతే రేపు పొద్దున మీరు ఎలక్షన్లకు వెళ్ళాలి. వాళ్ళ ముఖ్యమంత్రి ఒకనాడు వాళ్ళ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. అదే ఎందుకు నిన్న శ్రీధర్ బాబు గారు కూడా ఏదో అన్నారు, ఇక్కడ రాసి పెట్టాను, నా దగ్గర కాగితం నాకు ఎదురుగా లేదు కానీ. మరి ఏంటి ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఆహ్వానం అందింది విగ్రహావిష్కరణ కోసం ఈవెంట్ కి రావాలి అని, మరి ఏంటి వెళ్తున్నారా? సరే, వాళ్ళు విగ్రహాన్ని మార్చకుండా యథావిధిగా మేము చెప్పిన ప్లేస్ లో పెట్టుంటే
పోయేవారేమో, కానీ వాళ్ళ ఊహలకు అనగా వాళ్ళు చెప్పిందే వేదం, మా ఊహనే కరెక్టు, మేము ఊహించిందే కరెక్టు, మేము చెప్పిందే వేదం. అరే తెలంగాణ అస్తిత్వం తెలియనోడు, తెలంగాణ భాష తెలియనోడు, తెలంగాణ పోరాటం తెలియనోడు, తెలంగాణ సంస్కృతి తెలియనోడు తెలంగాణ చరిత్రని మారుస్తా అంటే ఎట్లా? కేసీఆర్ గారి చరిత్రను మారవగలుగుతాడా? ఆయన పేరు లేకుండా చేయగలుగుతాడా? మరి మీరు మీ ఊహకు తగ్గట్లుగా అప్పుడు 10 ఏళ్ల క్రితం తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు అంతే కదా, వాళ్ళ ఊహకు తగ్గట్టుగా లేదు ఇట్లా ఉండాలి, సామాన్య జనానికి అర్థమయ్యేలాగా ఉండాలి చెప్పినట్టు. కేసీఆర్ గారు చేయలేదు అది. మేధావులు కూర్చొని మేధావులు అందరు కలిసి ఒక చర్చించి ఒక మేతో మదనం విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. మీ ఊహకు తగ్గట్టు మీరు, వాళ్ళ ఊహకు తగ్గట్టు వాళ్ళు. ఓకే, ఎందుకు మీరు ఇప్పుడు కేటీఆర్ కూడా మీరు చెప్పారు కదా 4 ఏళ్ల తర్వాత మళ్ళీ మేమే వస్తాం కాబట్టి మళ్ళీ మా తెలంగాణ విగ్రహం మేము పెట్టుకుంటాము అని. మార్పు ఎక్కడ రావాలండి? ఏదన్నా దాని మీద ఇబ్బంది ఉండి, సమస్య ఉండి, ఒకవేళ ఒక వర్గాలకు కొన్ని వర్గాలను ఇబ్బంది పెట్టేటట్టు ఉంటే మార్పు రావాలి. ఇప్పటి వరకు 10 సంవత్సరాలలో బొచ్చడు విగ్రహాలు, నేనే కొన్ని విగ్రహాలు ఆవిష్కరణకు నేనే చాలా విగ్రహాలకు పోయాను. ప్రతి గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఉన్నది ఆల్రెడీ. వీళ్ళు వచ్చి ఇప్పుడు మార్చేది ఏంది నాకు అర్థం కాదు. వీళ్ళు కంకిని తీసేస్తాను, జొన్న కంకిని తీసేస్తా అన్నాడు. జొన్న కంకి అసలు తెలంగాణ అస్తిత్వానికి అది ఒక ప్రతీక కదా. బతుకమ్మను తీసేస్తా అంటున్నారు. బతుకమ్మ తెలంగాణ బతుకమ్మ లేని బతుకుని తెలిపే బతుకమ్మ కదా. తెలంగాణ పువ్వుని పూజించే గొప్ప పండగ కదా ఈ భారతదేశంలో, గొప్ప పండగ. మరి దాన్ని కూడా మారుస్తా అంటున్నారు. తెలంగాణ ఆవిష్కరణ అది ఒక తల్లిలాగా ఊహించే, ఒక దేవతలాగా ఊహించడం. ఒక దేవతలాగా ఊహిస్తేనే ప్రజలు దాన్ని ఆ విగ్రహాన్ని మొక్కుతారు, పూలమాల వేస్తారు, పాలాభిషేకం చేస్తారు, పూలాభిషేకం చేస్తారు, ఏదైనా చేస్తారు. ఒక తల్లిలాగా ఒక దేవతలాగా ఉండాలి. వీళ్ళులాగా మూర్ఖుల్లాగా మాట్లాడి మూర్ఖత్వంతో వదిలిచి ఒక దొంగలాగా నోటుకు ఓటు కేసులో దొరికిన ఒక దొంగకు ఏ ఐడియాలు ఉంటాయో గట్లనే ఐడియాలు ఉంటాయి ఇప్పుడు. అంటే ఒక పేద, ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక కుప్పల దగ్గర పేద రాష్ట్రంగా, దరిద్రపు రాష్ట్రంగా, ఈ దేశంలో ఎక్కడో ఉన్న ప్రజలుగా చిత్రీకరించాలని ఇట్లాంటి మాటలు చెప్పడం ఎందుకు? కాబట్టి ప్రజలు చాలా ఔన్నత్యం ఉన్న వాళ్ళు. తెలంగాణ పోరాటము, తెలంగాణ అస్తిత్వం, ఇవన్నిటికీ ప్రతీక ఒక తల్లిని నిర్ణయించుకుంటే దాన్ని కూడా చేంజ్ చేయాలనే చూడడం చాలా దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా ఈ 4 ఏళ్లలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది. తెలంగాణ తల్లి ఎలా ఉన్నదో అలాగనే ఎక్కడ పెడతామో కేటీఆర్ గారు కూడా చెప్పారు. వీళ్ళ నాయకుడు బొమ్మ పెట్టిన కాడ దాన్ని తీసేసి మళ్ళా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ఖచ్చితంగా పెడతాం, రాసి పెట్టుకోండి. వీళ్ళ పని అయిపోయింది. శ్రీనివాస్ గారు, తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించేలా రేవంత్ రెడ్డి తీరు ఉంది, అలా ప్రవర్తిస్తున్నారు అంటున్నారు. అది ఇప్పుడు సెక్రటేరియట్ లో పెట్టేది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కాంగ్రెస్ తల్లి విగ్రహం. ఇప్పుడు బతక నేర్చిన బతుకమ్మ కవితమ్మ అందరికి తెలుసు. అది ఆమె ఏంటి ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు చేసి బతుకమ్మ ఏ విధంగా ఎత్తుకొని పెట్టుకుందో అదే టైంలో తయారు చేసినట్టు చాలా మందికి అర్థమవుతుంది చాలా స్పష్టంగా. దానికి మరి పాపం రామూర్తి అన్న ఒకంత ఆవేశంగా మాట్లాడుతుంది. మరి ఎందుకు ఆవేశంగా మాట్లాడుతుంది నాకు అర్థం కాలేదే. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా ఇప్పుడు ఇందాక పాపారావు గారు కూడా చెప్పుకుంటుందంటే కాళేశ్వరం పోతున్నారన్న. ఇప్పుడు కేసీఆర్ ఒక్కలే మీరు ఏంటంటే మీరు ఆ విధంగా మిమ్మల్ని మెస్మరైజ్ హిప్నటైజ్ చేశారు. మీలాంటి వాళ్ళు కూడా కేసీఆర్ గొప్పతనం ఏంటంటే మేడం, కేసీఆర్ గారు మాటల మాంత్రికుడు కాబట్టి కదా ఇట్లాంటి చెప్పి ఒక హిప్నటైజ్ చేశారు. మీలాంటి వాళ్ళు చాలా మందిని ఒక హిప్నటైజ్ చేసి ఇక కేసీఆర్ మాకు దేవుడు, కేసీఆర్ రాదనేటట్టు చేశారు. సరే మీరు స్వాభిమానాన్ని నేనేం కాదనలేను, కానీ మనం యథార్థాన్ని వక్రీకరించొద్దు. ఇందాక మీరు అన్నట్టుగా మేడం నేను ఏమంటానంటే ఇది ప్రజలకు అనుకూలంగా ఉండాలి. ప్రజలకు ఏంటంటే మనలో ఒకరికి అదే అన్న, ఎవరైనా నేను చెప్తాను కదా, మనం కిరీటం పెడతాన్ని నేను కూడా ఊహించుకోను. నేను ఇప్పుడు మధ్య శ్రీనివాస్ రెడ్డి లాయర్ని, డాక్టరేట్ చేసిన, గోల్డ్ మెడల్ కొట్టిన, రాష్ట్ర అధికారి, నేను కిరీటం పెట్టుకోను అనుకోను. అంటే మనం చూడండి పాపారావు గారు అంటారు పెద్దోళ్ళు, అంటే మన ఆలోచన ఎట్లుంటుందంటే కిరీటం అంటే ఎంతో గొప్ప అనుకుంటాం. ఆ ఫీలింగ్ ఉండొద్దు.
నేను చాలా స్పష్టంగా చెప్తాను ప్రజానికి. అది కిరీటం ఏం కాదు, ఆ ఫీలింగ్ లేకుండా ఎవరికి వాళ్ళే ఓన్ చేసుకోవాలి. నేను అనుకోవాలి, మా తల్లిని ఊహించుకోవాలి, మా చెల్లిని ఊహించుకోవాలి. ఇది ఒక్కటి చాలా శ్రీనివాస్ గారు ఇప్పుడు ఓకే అంటే కిరీటం పెట్టుకుంటే ఒక రిచ్ తెలంగాణ తల్లి, ఇప్పుడు కిరీటం లేదు, ఇప్పుడు చాలా పేదరికాన్ని చిహ్నంగా ఉండాలి మీరు తయారు చేస్తున్నారు. ఓకే, ఇంతగా అసలు ప్రజలకు ఏమర్థం అవుతుంది ఇప్పుడు తెలంగాణ తల్లి రిచా పూరా? ఒక్కటి మేడం, ప్రజలు ఏమనుకోవాలి? ప్రజలకు ఒక క్లారిటీ కావాలి, అసలు తెలంగాణ తల్లి ఎలా ఉంటుందనే క్లారిటీ కావాలి. మేడం మీరు ఒకటి ఆలోచన నన్ను చెప్పనట్లే. మీరు నేను ఏమంటానంటే కిరీటం అనేది రాజరికానికి నాంది తప్ప కిరీటం లేకపోవడం పోవర్లు ఉండొద్దు, సమానం ఒక ఫీలింగ్ రావాలి, అది ఉండొద్దు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏంటంటే ఆయన కనపడాలి, మొత్తం ఆయన దొరదన కనపడాలి, వాళ్ళ బిడ్డ కనపడాలి, విగ్రహాలు ఆయన విగ్రహాలు కనపడాలి, కొడుకు కనపడాలి, ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్. అలా చెప్తున్నారు. ఆ నెంబర్ కూడా పాపరావు గారి దగ్గర ఉంది, ఆల్రెడీ ఆయన పెట్టా, మీరు పంపించండి. నేనేంటంటే మీకు అనుకూలంగా ఇంటర్ప్రిటేషన్ చేసుకొని చెప్పడం కాదు, స్మార్ట్ అడ్వకేసీ కాదు, ఇక్కడ అడ్వకేసీ కావాలి. నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నా. ఇక్కడ స్మార్ట్ అడ్వకేసీ చాలా మంది స్మార్ట్ ఉన్నారు, తెలివితేటలు చూపెట్టే స్మార్ట్ గా చూపిస్తున్నారు. అది కాదు నేను రియల్ వర్క్ చేయాలి. ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరం గొప్పగా చెప్పుకోవడం, 1,00,000 కోట్లు పెట్టే కాళేశ్వరం ఉపయోగించుకున్నా కూడా ఇలా భారతదేశంలో కనివిన రీతిలో తెలంగాణ 1,53,00,000 టన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయగలిగారు. భారతదేశానికే గర్వకారణం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్క చుక్క నీరు కూడా ఉపయోగించలేదు కదా. ఇది చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి కట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు మన ఆయనకే అర్థం కావాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లా ఉన్న పెండింగ్ ఉన్నాం కూడా అంటే ఇక్కడ ఆయన కావాలనే జనాలు ఒక ఆయన నేను కట్టినట్టుగా ఒక పెద్ద ప్యాకేజీ కోసం ఆయన చేసిన పాపరావు గారు, నేను మీకు ఇంతకు ముందు కూడా నేను ఈ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. అంటే ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ విగ్రహాలు వాళ్ళకి వాళ్ళు మార్చుకుంటూ పోతే ఎట్లా? ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, మళ్ళీ అది ఆయన మాజీ ప్రధాని అని తెలిసి కూడా మళ్ళీ ఆయన విగ్రహాన్ని తొలగించి మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోవడం ఏంటి? అంటే అసలు అక్కడ మాజీ ప్రధాని ఇవన్నీ వదిలేస్తారా? మా అస్తిత్వం ఏంటనేది మేము చూపించుకోవాలి, అదేనా ప్రభుత్వాలు చేసేది? కాసేపు పక్కన పెడితే నేను ఇందాక ఆయన అన్న ప్రశ్న అది సరేలేండి. ఇక రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఉన్న సంబంధం ఏంటి? డైరెక్ట్ గా సోనియా గాంధీకి ఉంటే ఉంది, కానీ రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏ రకమైనటువంటి డైరెక్ట్ సరే వాళ్ళు మాజీ ప్రధాని కాబట్టి ఆయన విగ్రహం పెట్టుకోవాలని అనుకుంటున్నారు. సరే ఇప్పుడు పెట్టారు, వాళ్ళ రంగ మళ్ళీ తీసేస్తాం అనడం ఏంటి? రాజీవ్ గాంధీ ఎలా పెడతారు? దాని ముందు రాజీవ్ గాంధీకి అసలు డైరెక్ట్ ఏ సంబంధం అని చెప్పి తెలంగాణ సెక్రటరీ తెచ్చి పెడతారు, అది కాదు. భాగం కాదా తెలంగాణ? కాదని కాదు, రాజీవ్ గాంధీ పెట్టాలి. రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉన్నాయి, తెలంగాణకు సంబంధం విగ్రహాలు ఉన్నాయి, మేమైనా కూలగొట్టినమా? మేమన్నా అన్నామా? ఎందుకు అక్కడ? అరే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ అలాగే ఉంది. ఓకే ఓకే కంక్లూడ్ చేద్దాం. మేడం మీరు టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు పిలిచారు, కాంగ్రెస్ వాళ్ళు ఒక్కళ్ళే పిలిచారు, ఇది రాంగ్ మేడం. ఇదే ఏం పర్వాలేదు. విశ్లేషకులు ఆయన విశ్లేషకులు శ్రీనివాస్ గారు విశ్లేషకులు, నాట్ టీఆర్ఎస్ లీడర్. ఓకే అంటే ఇప్పుడు మరి బీజేపీ వాళ్ళు వస్తే వాళ్ళు ఏమంటారు? మేము అధికారంలోకి వచ్చాక మా విగ్రహం మేము పెట్టుకుంటాం అంటారు. మాట్లాడుతున్నారు రామూర్తానో టవల్ వేసుకుని అంతేనా పాపారావు గారు? అంటే అన్నాడు, ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటున్నారు. నా ఉద్దేశం ఒకటే, నా భావాలేమో వామపక్ష భావాలు. సరే, దానిలో వామపక్షం అంటేనే పేద ప్రజానికానికి మంచి జరగాలని కోరుకునేది. ఇందిరాగాంధీ నుంచి మేము సమర్థిస్తా వచ్చాం, నేను సిపిఐలో ఉన్నా కాబట్టి అంటే కూడా నాకు అభిమానం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తప్పి ఇది ఇందిరా కాంగ్రెస్ కూడా కాదు, అందుకని దీన్ని సమర్థించే ప్రశ్నే లేదు. పేద ప్రజల పక్షాన పేద ప్రజలకి 4 అన్నం మెతుకులు పెట్టేవాళ్ళు ఎవరైతే వాళ్ళే ఈ రోజు నేను సమర్థిస్తాను, 100% సమర్థిస్తున్నాను టీఆర్ఎస్ ని, కేసీఆర్ ని, సందేహం ఏం లేదు. ఎందుకంటే మెరుగైన వాళ్ళు వచ్చి రేపు పొద్దున సోషలిజానికి దారిలేసే వాళ్ళు వస్తే మేము ఆ దారిని పోతాము, ఇక్కడ ఉంటాము, దానిలో సందేహం ఏం లేదు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు లేవు, అవి బలహీన పడ్డాయి, వాటిలో 1,00,000 రూపాయలు వచ్చినాయి, బలహీనతలు వచ్చినాయి, అవలక్షణాలు వచ్చినాయి. అట్లాంటి తోట ఇంకేం చేస్తాం? జనం అయితే బతుకుండాలి కదా. సోషలిజం వచ్చిన దాకా వీళ్ళని అన్నం తినొద్దని చెప్పలేం కదా. తినేవాడిని అన్నాం. కేసీఆర్ చేయగలిగినంత మేలు చేస్తున్నాడు ప్రజలకి, ఆయన వల్ల మంచి జరుగుతుంది, జనానికి మాత్రం మంచి చదువుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో మినిమం కనీస అవసరాలు జనాలకి తీరే పరిస్థితి అయితే ఏర్పడింది. తీరనివ్వండి, మంచిదే కదా. కేసీఆర్తోనే ఉంటాను, నేను మళ్ళీ చెబుతున్నా కదా.
నేను కేసీఆర్ మనిషిని కాదు, Right, టీఆర్ఎస్ కాదు, కానీ కేసీఆర్ తోనే ఉంటాను. కేసీఆర్ ఎందుకంటే కేసీఆర్ కంటే మీరు బెరిగ్గా చేయగలిగితే నేను మీ పక్షానే మాట్లాడేవాడు. మేడం మీరు ఎప్పుడైనా నేను పాపారావు కాదు, నేను కాదు శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మంది తెలంగాణ మేధావులు అలాంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క ముక్కే చివరిది. చాలా మంది తెలంగాణ మేధావులు నిన్నటి దాకా మిమ్మల్ని సమర్థించిన వాళ్ళు నేను సరే మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాను. సమర్థించిన వాళ్ళు వాళ్ళ నోరు తెరిచి మిమ్మల్ని సమర్థించలేకపోతున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మీరే ఆలోచించుకోండి. మిమ్మల్ని సమర్థించిన వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి వల్ల మీకు దూరం అయ్యారు. మిమ్మల్ని సమర్థించిన వాళ్ళు కూడా ఇవాళ కొంతమంది మిమ్మల్ని విమర్శించే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎవరు లేరు. ముగిద్దాం ఇంకా. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు మధ్య శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే బొమ్మెర రామ్మూర్తి గారికి, పాపారావు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి డిసెంబర్ 9న ఏర్పాటు కాబోయే తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ వివాదం రాజుకుంటుంది. సో రాజమాతగా ఉంది కనిపించిన తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు సామాన్య వనితగా దర్శనం ఇవ్వనున్నట్లుగా కూడా చెబుతున్నారు. సో డిసెంబర్ 9న అసలు తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతుంది మనం చూద్దాం. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. రేపటి మిడ్ డే డిబేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.